అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో కల్తీ కల్లుపై మరోసారి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ కల్లు వద్దంటూ స్థానికులు ఆందోళన. కల్తీ కల్లు అమ్మడానికి వచ్చిన బొలెరోలో ఉన్న దాదాపు 500 లీటర్ల కల్తీ కల్లును స్థానికులు అడ్డుకుని పారబోశారు. ఖరీదైన విస్కీ, బ్రాందీలు కొనలేని పేదలను క్రమంగా కుంగదీస్తూ కాటికి పంపుతున్న కల్తీ కల్లు తరచూ ఇలాంటి విషాదాలు వెలుగు చూస్తున్న ఎక్స్చేంజ్ అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదని, ఈ దందాలో ప్రతి ఏటా లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టు బలమైన ఆరోపణలున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా పలు గ్రామాల్లో తాటి చెట్లు, ఈత చెట్లు తక్కువ ఉన్నాయి. కల్లుకు డిమాండ్ ఎక్కువ, ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ఇదే అదనుగా చూసుకుని కల్లు డిపోల నిర్వాహకులు కాసులకు కకృతి పడి కల్తీ కల్లు అమ్మడానికి తెరలేపారు. 100 లీటర్ల ఒరిజినల్ కల్లులో ప్రమాదకర రసాయనాలు కలిపి 500 లీటర్లు కల్లుగా మారుస్తున్నారు. మత్తు కోసం మరికొన్ని ప్రమాదకరమైన రసాయనాలు సైతం వాడుతున్నారు. ఈ రసాయనాలు కలిపిన కల్లు ఒక్క సీసా తాగితే అనారోగ్యాల పాలవడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. కల్తీ కల్లు తాగి గతంలో నిజవల్లి గ్రామంలో 2 దళిత నిరుపేద మహిళలు చెరువులో పడి చనిపోయారని శాంపిళ్లు సేకరించి ప్రయోగశాలకు పంపిన కొందరు అధికారులు మామూళ్ల మత్తులో రిపోర్ట్స్ను తారుమారు చేస్తూ ఉండడంతో కల్తీ కల్లు ఆగడాలకు అదుపు లేకుండా పోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కల్తీ కల్లు దందాపై జిల్లా ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపాలని గ్రామస్తులు కోరుతున్నారు.